జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ సిలువ మాను మోయిచు కూడా ఎంతగా బాధను అనుభవిస్తూ కూడా పరమ తండ్రి ఎంతగానో తన యొక్క దీన స్వభావంతో కూడా మనతో మాట్లాడారు. కాబట్టి ఆ మాట ఏంటో మనం తెలుసుకుందాం. మీ అందరికీ తెలుసు, అయినా కూడా మరొక్కసారి నేను జ్ఞాపకం చేయటానికి ఇష్టపడుతున్నాను. కనుక దేవుని కృపలో మీరందరూ దీవించబడాలని ఆశపడుతూ నేను ప్రార్థన చేస్తున్నాను ప్రియ సహోదరులారా. కాబట్టి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభువారు మొట్టమొదటి మాటగా ఆ తండ్రితో చెప్తున్న మాట, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుక చేస్తున్నారు అని వారిని క్షమించమని చెప్పాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో చెప్పబడిన ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియ సహోదరులారా. మరి ఎంతగా దేవుడు మనల్ని ప్రేమించాడంటే